కానీ దాన్ని తినండి అని బోధిస్తున్నాడంటే మన చేతనే అతిక్రమం చేపిస్తున్నాడు. అవునా? అతిక్రమం మనం చేసినప్పుడు మనం ఎలా వర్ధిల్లుతాము, ఎలా ముక్తికి చేరగలుగుతాము? అవునా కదా? అయితే దేవుడు చేయొద్దన్నది చేస్తేనే అది అతిక్రమంగా మార్చబడింది. మీరు దేవుడు చేయొద్దనివి ఏవేవైతే చేస్తున్నారో అవన్నీ కూడా సరిచేసుకుంటేనే దీవెనలు పొందుకోగలుగుతాము. అవన్నీ తీసివేసుకుంటేనే వర్ధిల్లగలుగుతాము. అవునా? ఒకళ్ళు ఆర్థికంగా దీవించబడాలి అన్నా, ఆరోగ్యపరంగా దీవించబడాలి అన్నా, ఆత్మీయంగా దీవించబడాలి అన్నా మనలో ఉన్న కలుపు మొక్కలు ఉన్నవే అవన్నీ తీసివేయాలి. ఆ కలుపు మొక్కలన్నీ తీసివేస్తే అతిక్రమమును దాచిపెట్టకుండా వాటినన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరమును పొందుకుంటాం. దేవుని కనికరము పొందుకున్న వానికి ఏది తక్కువై ఉండదు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఒక రాజు మనల్ని కనికరించాడు అనుకోండి, మనకి కష్టాలు ఉంటాయా? ఉంటాయండి, అన్నీ తీరిపోతాయి కదా. అలాంటిది దేవుడే మనల్ని కనికరించాడు అనుకోండి, మనకి ఇంకేదైనా తక్కువ ఉండిద్దా, కొదువు ఉండిద్దా అంటే ఏమీ కొదువు ఉండదు. దేవుడు ఒక వ్యక్తిని కనికరించాలి అంటే ఆ వ్యక్తి అతిక్రమమును దాచిపెట్టుకునేవాడిగా కాదు, కానీ అవి ఒప్పుకొని విడిచిపెట్టేవాడిగా ఉండాలి. సౌలు రాజయ్యాడు, కానీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టిన బుద్ధి అతడిలో, తప్పు చేస్తున్నాడు కానీ ఒప్పుకునే బుద్ధి లేదు తను. అందువలన ఏమైంది, అతడు పక్కన నెట్టేసి మరలా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఎవరైనా? దావీదు చేయలేదా? దావీదు కూడా పాపం చేశాడు. కానీ దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఒకవేళ జరిగినా సరే మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ తప్పుని ఒప్పుకునే మనసు ఉంది. అవునా? ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టే మనసు ఉంది. ఈరోజు మనం కూడా అతిక్రమములు దాచిపెట్టేవారిగా కాదు, కానీ అవి ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. దేవుడు మన మీద కనికరము చూపితే ఏం కలిగిద్ది అంటే రక్షణ కలిగిద్ది. దేవుడు మన మీద కనికరము చూపితే ఏం కలిగిద్ది? స్వస్థత కలిగిద్ది. దేవుడు మన మీద కనికరము చూపితే ఏం జరిగిద్ది? సమాధానం కలిగిద్ది, సమృద్ధి కలిగిద్ది, సంతోషం కలిగిద్ది. మనం వర్ధిల్లగలుగుతాము. ఎప్పుడండి? అతిక్రమములు కప్పుకు తిరగకుండా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరమును మనము పొందుకోగలుగుతాం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టి